ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట చేరుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. కూటమే కానీ ఇంకా ప్రధాన లక్ష్యం ఏంటంటే వికసిత భారత నిర్మాణం, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేటకు చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. హెలికాప్టర్ నుంచి దిగిన వెంటనే మోదీ అందరికీ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అలాగే అభివాదం చేసిన అనంతరం కారులో ఎక్కబోతున్నారు. సభా ప్రాంగణానికి మోదీ చేరుకోబోతున్నారు. అటు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో పాల్గొన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిలకలూరిపేట సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పొత్తుల తర్వాత తొలి ఉమ్మడి సభ కావడంతో అటు భారీగా జన సమీకరణ చేపట్టారు నేతలంతా. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయాయి. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటున్నారు. అటు మోదీ ప్రసంగంపై అందరి దృష్టి నెలకొంది. ప్రధాని ఏపీకి ఏం చెబుతారో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి భరోసాని ఏపీ ప్రజలకు కల్పిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేటకు చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ప్రధాని మోదీ చిలకలూరిపేటకు చేరుకున్నారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. ప్రస్తుతం హెలికాప్టర్ దిగిన అనంతరం అక్కడ ఉన్నటువంటి అధికారులతో అలాగే కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. మరి కాసేపట్లో సభ వేదికపై ఉంచి మోదీ స్పీచ్ ఉండబోతోంది. అటు మోదీ ఏం మాట్లాడతారు, ఏపీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి భరోసాని ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. అటు 10 ఏళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే మోదీ ఒకే సభలో పాల్గొనడం ఉత్కంఠగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేటకు చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో పాల్గొంటున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చిలకలూరిపేట సభకు వచ్చారు. పొత్తుల తర్వాత తొలి ఉమ్మడి బహిరంగ సభ కావడంతో భారీగా జన సమీకరణ చేశారు. దానికి సంబంధించి మనం సభా ప్రాంగణం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రధాని మోదీ హెలిప్యాడ్ నుంచి దిగిన తర్వాత అక్కడున్న అధికారులతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ స్పీచ్ అనేది ఉండబోతుంది. ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు మాట్లాడబోతున్నారు. అటు ఏం మాట్లాడబోతున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాని మోదీ ఒకే వేదికపై పాల్గొనడం 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఎలాంటి హామీలు ఏపీ ప్రజలకు ఇవ్వబోతున్నారు, ఎలాంటి భరోసాని కల్పించబోతున్నారు, అటు పొలిటికల్గా ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది సర్వత్రా ఆసక్తి కల్పిస్తోంది.